ఆమంచి అవంతి పార్టీ మారి కాపు ద్రోహులుగా నిలిచారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్తో వారు కలిసి ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. వైకాపాకి అధికారం కల్లన్న తెలుగుదేశం నేతలు పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఎక్కడి నుంచి వస్తాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జగన్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదో భయంతోనో లేదనంటే ఇంకా ఏదో విషయాలతో వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, ప్రజల్లో కొంచెం తగ్గినటువంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఏమీ నష్టం లేదండి. కార్యకర్తలు మా ఓటింగ్ మాకు ఇంటాక్ట్లో ఉంది కాబట్టి కొంతమంది అక్కడక్కడ ఇలాంటివి ఎలక్షన్ల ముందు జరగడం అనేటటువంటిది పరిపాటే. పార్టీ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు రాజకీయంగా పరిపక్వత లేనటువంటి వాళ్ళు కాబట్టి ఏదో మాట్లాడుతుంటారు. వాటి గురించి అన్నిటి గురించి జవాబు చెప్పాల్సిన పనికి లేదు. మోడీ గారు, కేసీఆర్ మా జగన్ తోడు కలిసి ఇలా జగన్ ని ఒక నాటకం ఆడించారు. కొంతమంది అసంతృప్తివాదుల్ని వాళ్ళ పార్టీలో రాకడానికి ప్రయత్నం చేసి మబ్బులు పెట్టి కొంతమంది లాగారు. వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ గాని కానీ ఆమంతి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా గత సంవత్సరం నుంచి కూడా పార్టీని బ్లాక్ మెయిల్ చేసి ముందుకెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా స్వార్థపరులు. ఏదో మంత్రి వస్తుందని చెప్పి అసలు గవర్నమెంటే ఏర్పాటు చేయనప్పుడు మంత్రి ఎక్కడ వస్తుందో నాకు అర్థం అవట్లేదు. తెలివైన వాళ్ళు కూడా మరి ఎలాగ ఇందులో పడ్డారో నాకు అర్థం అవ్వదు. ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా బ్రహ్మాండంగా ప్రజల బ్రహ్మరథం బట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉంటే ఇవాళ మహిళలు కూడా ఇవాళ చీపురుచ్చి కొట్టే పరిస్థితి వీళ్ళందరినీ కూడా నియోజకవర్గాలకు వెళ్తే ఇవాళ ఖచ్చితంగా చీరాల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించదే అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇళ్లే కాదు ఇవాళ చెప్తున్నాను, ఇవాళ ఎవరైనా సరే కాపులకి కాపులందరూ కూడా మీకు కూడా ఎవడో కూడా రాడని చెప్తున్నాను. అంతే. ఆమంచి, అవంతి, దాసరి ఈ అవకాశవాదులంతా కూడా పార్టీలు మారుస్తున్నారు. వెళ్ళండి, కానీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడొద్దు. ఒక అవినీతి పరుడితో కలిసి ఒక అవినీతి పరుడి దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని ఒక అవినీతి పరుడితో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? వెళ్ళండి, మీ గ్రామాలకు వెళ్ళండి, ప్రజలు చెప్తారు మీకు బుద్ధి. తెలుగుదేశం ఎంతో అవమానకర రీతిలో ఉందంట. అబ్బా చాలా కనిపెట్టావయ్యా. జగన్మోహన్ రెడ్డి ఏమో స్వచ్ఛంగా తెల్ల షర్ట్లో కనపడ్డాడంట. మేము 100 కోట్లు దోసుకున్నామంట. ఈయన వచ్చి ఉద్ధరిస్తాడంట.